హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయాంష్ మేధాంష్ వ్లాగ్స్. మీరైతే మా ఛానల్ని ఫాలో అవుతే మీకు ఒక విషయం అర్థమవుతుంది, మా శ్రీయాంష్ ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదని. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్లో ఉన్నామన్నమాట. స్కూల్లో జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ అక్షరాభ్యాసం చేయాలి కదా, అందుకే మేమైతే వర్గల్కి వచ్చేసినాం. ఈరోజు అయితే వసంత పంచమి అని స్పెషల్ కదా, అందుకే అక్షరాభ్యాసం చేద్దామని వచ్చేసినాం. మీరు రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అయితే మీకు ఒకటి గుర్తుంటుంది అనమాట. శ్రీయాంష్ అయితే ఫస్ట్ నుండి స్కూల్కి వెళ్ళను అన్నాడు. వాళ్ళ తమ్ముడు పుట్టినప్పటి నుండి ఏదో ఒక రీజన్ చెప్తున్నాడు అనమాట. తమ్ముడు 21st డే అయ్యాక వెళ్తాను, తమ్ముడు అన్నప్రాసన అయితే వెళ్తాను, తమ్ముడికి గుండు చేపించాక వెళ్తాను, లేదా తమ్ముడు బర్త్డే అయిపోయినాక వెళ్తానని. అట్లా ఎట్లా చూస్తే తమ్ముడు బర్త్డే కూడా వచ్చేస్తుంది. తమ్ముడు బర్త్డేకి ఇంకా 1-2 months ఉంది అంతే అనమాట. సో ఇంకా రెడీ అయిపోతున్నాడు స్కూల్కి వెళ్ళడానికి. అక్షరాభ్యాసం కోసం వచ్చాం, కానీ ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు. చూడండి, మనకు ఆ గుట్ట మీద టెంపుల్ ఉంటుంది. ఇంకా పార్కింగ్ కూడా ఇక్కడే ఆగి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. పార్కింగ్ కూడా ప్లేస్ లేదు, ఈరోజు అంతా స్పెషల్ కదా. మొత్తానికైతే పార్కింగ్కి ఒక ప్లేస్ చూసేసినాం, కానీ ఫుల్ ఎండ ఉంది ఈరోజు. మా మేధాంష్ అయితే పడుకున్నాడు. చూడాలి ఇంకా ఎట్లా కోఆపరేట్ చేస్తారు, ఎంత లైన్ ఉందనేది మనం టెంపుల్లోకి వెళ్తే కానీ మనకి ఒక ఐడియా రాదనమాట. సో ఇప్పుడు దిగేసి ఇంకా టెంపుల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరూ చిన్నపిల్లలతోనే వస్తారు. అక్షరాభ్యాసం అంటే 1 or 2 kids ఉంటారు. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది లోపల అని. మా శ్రీయాంష్లో గుడ్ థింగ్ ఏంటంటే, ఇక్కడికి ఆయన వెళ్ళినప్పుడు అయితే ఎత్తుకోవాలి అని ఏమన్నాడు, ఎంతసేపు అయినా వాకింగ్ చేస్తాడు. దానివల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది, ఎందుకంటే మేధుని నేను మా హస్బెండ్ షేర్ చేసుకుంటాం అనమాట. ఒక 1/2 hour తను, ఒక 1/2 hour నేను లగేస్తాను, ఇలా పట్టుకొని మేము మేనేజ్ చేస్తున్నాం. శ్రీయాంష్ అయితే చాలా గ్రేట్. ఈ ఎండలో కూడా అంత కొండపై వరకు అతనే నడిచిండు. అండ్ చూడండి, జనాలు అయితే చాలా ఉన్నారు. ఇక్కడ ఎంట్రీలోనే ఇంతమంది ఉన్నారు. మళ్ళీ బేసిక్ లైన్ అనేది ఏం లేదు, ఇలా వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఎంటర్ అయిపోయాక అక్కడ లైన్ ఉందన్నమాట. సో చూద్దాం ఎంత టైం పడుతుందో అనుకున్నాం, కానీ మాకైతే 1-2 hours పట్టింది దర్శనానికి. ఇంకా ఇక్కడైతే అక్షరాభ్యాసంకి మనకి ఇట్లా బాక్సెస్ లాగా క్రియేట్ చేసారనమాట. అంటే ఇట్లా ఏమంటారు, రూమ్స్ లాగా, స్లాట్స్ లాగా సపరేట్ చేసి హాల్లో కూర్చోబెట్టారనమాట. అందరినీ హాల్లో కూర్చోబెట్టి ఒకటేసారి అక్షరాభ్యాసం చేస్తారు. పంతులు గారు మన దగ్గరికే వస్తారనమాట. అక్షరాభ్యాసం కోసం మనము ఇంటి నుండి బియ్యము, కుడుక, కొబ్బరికాయ, ఫ్లవర్స్ తీసుకొస్తే సరిపోతుంది. మిగతా స్లేట్, పెన్సిల్ అండ్ స్లేట్, బుక్స్ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. సో కొడుకు మాత్రం అక్షరాభ్యాసం చేసేటప్పుడు తండ్రి ఒళ్ళో కూర్చొని చేయాలంట. ఎందుకంటే ప్రతి తండ్రి తన కొడుకు వృద్ధిలోకి రావాలి, బాగుండాలి అని మంచి అంటే ప్యూర్ హార్ట్తోని చేస్తాడంట. అందుకే వాళ్ళ తండ్రి ఒళ్ళో కూర్చొని రాస్తే చాలా మంచిదని పంతులు గారు చెప్పారు. అండ్ అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్కూల్కి ఎప్పుడు వెళ్తాడో చూద్దాం శ్రీయాంష్.